మీ యొక్క లగ్నానికి లేదా మీ యొక్క రాశికి మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ ఈ జూలై మాసంలో. అదేవిధంగా మీకు 4వ భావంలో అంటే ప్రాపర్టీ, విద్య ఆ యొక్క భావంలో మీ మేషం వారికి 4వ భావంలో 3 గ్రహాలు మొదటి 5 రోజులు కలిసి ఉంటాయి. జూలై 5 వరకు కూడా మీకు పర్టికులర్గా గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉంటున్నారు. 3లో రవి జూలై 17 వరకు ఉంటున్నాడు. దాని తర్వాత జూలై 16, 17 తారీఖుల నుంచి వెళ్ళి గురువుని కలుస్తున్నాడు ఆ యొక్క రవి. పంచమ కేతువు 12వ స్థానంలో ఏలినాడు శని ఉన్నప్పటికీ ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది. లాభంలో ఈ యొక్క రాహువు యొక్క ప్రభావం ఉంది. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క చంద్రుడైతే 12 రాసులు తిరుగుతుంటాడు కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది జూలై మాసంలో అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 2వ భావంలో మీకు కుజుడు ఉన్నందుకు ఇది మీ రాశికి లేదా మీ లగ్నానికి శుభుడైనప్పటికీ దాని యొక్క సహజతత్వం ధనయోగాన్ని, భూమూలకంగా ధనయోగాన్ని ఒకవైపు ఇస్తూ కుటుంబ సభ్యులతో ధనపరమైనటువంటి విషయాల్లోనే ఘర్షణ కూడా ఇస్తుంది. ఇక్కడ పరాక్రమ యోగము, కొంతమంది గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ సంబంధించిన వ్యక్తులతో కొంత పరిచయాలు కూడా ఏర్పడతాయి. జూలై 17 లోపల మీరు ఎప్పటి నుంచో భూమి కానీ, గృహం కానీ, వాహనం కానీ, ఏదైనా కొత్త కోర్సు కానీ చేయాలనుకునేటువంటి వారికి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది. అందులో ప్రధానంగా జూలై 5వ తేదీ వరకు ఎక్కువ అనుకూలం ఉంది. ఫస్ట్ వీక్ జూలై 5 దాటిన తర్వాత ఎప్పుడైతే శుక్రుడు వెళ్ళి పంచమంలో ఉండేటువంటి కేతువుని కనెక్ట్ అవుతున్నాడు, అంటే కలుస్తున్నాడు, ఆ 2 గ్రహాల కలయిక ఉంది. ఆ 2 గ్రహాల కలయిక వల్ల ప్రేమించిన వారితో దూరం అవ్వడము లేదా సంతానం విషయంలో కొంత స్ట్రెస్ అవ్వడము, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా, అందులోని సినిమా ఫీల్డ్ ఎనీ స్క్రాప్ట్, అందులో పర్టికులర్గా మీరు ఏదైతే ఈ ఫండింగ్ రిలేటెడ్ అంటే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళకి కొంతవరకు ఈ మేషం వారికి కొంత 5వ తేదీ నుంచి ఒక 4 రోజుల పాటు స్ట్రక్ అయ్యే యోగం నడుస్తుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లానెడ్గా ఉండండి. అదేవిధంగా స్త్రీ స్నేహం మూలంగా షేర్ మార్కెట్ మూలంగా కూడా కొంచెం చూసి అడుగు వేయాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే వివాహ సంబంధించిన నిర్ణయాలు ఏవైనా ఉన్నట్లయితే జూలై 5వ తేదీ లోపలే మీరు నిర్ణయం తీసుకోండి. జూలై 5వ తేదీ దాటితే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉంటున్నాడు కాబట్టి ఇది చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశము. అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు మీకు 12వ భావంలో ఉన్నాడు కాబట్టి ఉన్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల, మారడం వల్ల మీకు ఖచ్చితంగా యోగం అనేటువంటిది బాగుంటుంది. అంటే ఉద్యోగం రావడానికి, ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి, కొత్త అవకాశాలు వస్తాయి, సక్సెస్ఫుల్గా మీరు ముందుకు నడపగలుగుతారు. కాకపోతే ఎంతైనా 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాడు శని నడుస్తున్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మరీ భారీ మొత్తంలో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, మరీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్స్పెక్ట్ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. గోవుకి తీపి చపాతీలు మరియు గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. జ్యోతిష్శాస్త్రంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది, ఒక్కొక్క తత్వం ఉంటుంది. మీ లగ్నం నుంచి గ్రహాలు 9 గ్రహాలు 12 రాసుల్లో ఒక్కొక్క భావాధిపతి ఎక్కడున్నాడు దానికి సంబంధించిన అనాలిసిస్ అనేది ఉంటుంది. అంటే మీరు ఉదాహరణకి ఎంతో కష్టపడుతున్నామండి, అసలు డబ్బులు రావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు అని సతమతం అవుతుంటారు. మీరు ఉండవలసినటువంటి మీ జాతక చక్రంలో ఏదైతే వేటి మూలంగా ధనయోగం ఉందో ఆ యొక్క ధనయోగ సంబంధించిన ప్రయత్నం చేయకుండా మీరు ఇంకో ఎన్ని మార్గాల్లో ప్రయత్నం చేసినా ఉండదు. ఎందుకంటే ఉదాహరణకి తూర్పుకు వెళ్తే పలానా దేశం వస్తుంది, లేదా పలానా ప్లేస్లోకి వెళ్తాము. తూర్పు వదిలిపెట్టేసి తూర్పు అనే వైపే వెళ్లకుండా మీరు పడమర వైపు ప్రయాణం చేస్తున్నారు. ఎలా వస్తుంది ఆ ప్రదేశం? ఎలా అయితే చేరుకోలేరో అదేవిధంగా జన్మజాతకంలో మీకు ధనాన్ని ఇచ్చే గ్రహం ఏదో పట్టుకోగలగాలి. ఏ మార్గంలో ధనం ఉంది? మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా, ఇప్పుడు సినిమా యాక్టర్స్ ఉంటారు, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం ద్వారా ధనయోగం అన్నమాట అది. అలా కాకుండా కొంతమంది చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు.
లేదా కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి. అందరూ కుటుంబ సభ్యులే అందులో పార్ట్నర్స్ అవుతూ ఉంటారు. ఆ రకంగా ఉందా? లేకపోతే ఫుడ్ రిలేటెడ్, అంటే చంద్రుడు ఇస్తున్నాడు మీకు ధనయోగాన్ని, అప్పుడు ఫుడ్. చంద్రుడు శుక్రుడు కలిసి వస్తున్నారు, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్. అంటే ఒక క్యాబ్ నడుపుతున్నామా, లేకపోతే 4 కార్లు కొనుక్కొని ట్రావెలింగ్ పెట్టామా, లేకపోతే ఒక బస్సు పెట్టామా. ఆ బస్సులో కూడా కొంతమంది ఏంటి, మేము పర్టికులర్గా ఈ పుణ్యక్షేత్రాలకు అది బస్సు పెడుతుంటామండి అంటారు. అలాంటి వారికి శుక్రుడు, గురువు, కేతు కనెక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంది. ఆ కారకత్వం బట్టి మీకు ధనాన్ని ఇస్తుంది. ఆ యోగం ఉంది మీకు. మీకు పలానా బ్యాంకులో అకౌంట్ ఉన్నప్పుడు, పలానా చెక్ బుక్ ఉన్నప్పుడు ఆ చెక్ బుక్ ఆ బ్యాంకులోనే ఎలా చెల్లుతుందో, మీకున్నటువంటి యోగము వలన ఎందులో అయితే యోగం ఉందో అందులోనే వస్తుంది. మరి మీరు అనొచ్చు, ఏమండి కొంతమందికి రకరకాల మార్గాల్లో వస్తుంది అంటే మల్టిపుల్ ధనయోగ అంటారు దాన్ని. అంటే మీ ధనాధిపతి ద్విస్వభావ రాశుల్లో ఉండడం, రకరకాల గ్రహాలతో కలిసి ఉండడం వల్ల మల్టిపుల్ ధనయోగం ఉంటుంది. కొంతమందికి 1-2 వాటిలోనే డబ్బులు వస్తాయి. కొంతమందికి ఒక 50 సక్సెస్ అయినా 51 దగ్గర ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ మాటి మూలంగా ధనయోగం లేదు. మరియు ఆ సమయంలో పర్టికులర్గా ఆ యొక్క వ్యాపారాలు చేయడం మూలంగా వాళ్ళకి ధనహీనత యోగం ఏర్పడింది. దానివల్ల ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహ స్థితిగతులు పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏదైతే ఉంటారో, అంటే మీ కాంబినేషన్స్, అంటే చూడండి ఒక్కోసారి మనకి పలానా పని చేయాలి, పలానా సంబంధంగా ఇలా అవుతుంది అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రహాలు ఇక్కడ 3 రకాలుగా విడిపోతాయి గ్రహాలు ఇప్పుడు కూడా. ఎలా అంటే, మీకు ఈ యొక్క ఆలోచన వచ్చింది, పలానా బిజినెస్లోకి వెళ్ళాలి, లేకపోతే పలానా ప్రాజెక్ట్ చేయాలి ఏదైనా. ఆ ఆలోచన మీకు నష్టపరచడానికి వచ్చిందా, లాభం కలగడానికి వచ్చిందా అనేది చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో ఆ గ్రహం చెప్తుంది చాలా స్పష్టంగా. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తి ట్రాన్స్పోర్టేషన్ పెడదాం అనుకున్నాడు. శుక్రుడు అంతర్దశ, శుక్రుడు మహాదశ. అవునండి, శుక్రుడు కాబట్టి, వాహనాలు కాబట్టి నాకు ఆలోచన వచ్చింది, నేను సక్సెస్ అయిపోతానా? కాదు. ఆ శుక్రుడు ఎలా ఉన్నాడు కండిషన్, శుక్రుడి యొక్క కండిషన్ బాగుందనుకోండి, నిజంగానే మీకు అందులో లక్షలు కోట్లు సంపాదిస్తారు. అదే శుక్రుడి కండిషన్ బాగోకపోతే ఆలోచన ఇస్తాడు కానీ నష్టాన్ని ఇస్తాడు. ఇది పట్టుకోగలగాలి. ఎలా అంటే, మనకు ఒక ఫ్రెండ్ ఎవరో పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు అబ్బా పలానా వ్యక్తి పరిచయం అయ్యాడండి, ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అది ఇది అనుకుంటున్నాం. ఆయన దానిలో షేర్ కూడా కలవమంటున్నాడు. కానీ ఆయన ఆలోచన ఏంటి, మిమ్మల్ని షేర్ కలుపుకొని మిమ్మల్ని ముంచాలని ఆయన ఆలోచన. అతని ఇంటెన్షన్ అది అయినప్పుడు మీరు వెళ్ళడం వల్ల ఏంటి, నష్టం వస్తుందా, లాభం వస్తుందా? నష్టమే కలుగుతుంది. ఎందుకంటే తీసేసుకొని తర్వాత అది నష్టం వచ్చిందని మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. అలా మీకు నడిచేటువంటి మహాదశలు, అంతర్దశలు, గోచారం అంటే ఎంతసేపు వెళ్ళాల్సిన ఒకటే కాదు, ప్రతి గ్రహము అంటే నవగ్రహాల్లో ప్రతి గ్రహము యొక్క కదలిక ఈ గోచారాన్ని రూల్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మేషం నుంచి ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి, వృషభం నుంచి ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఆ గ్రహం యొక్క ఎనర్జీ ఎలా ఉంది, ఆ ఎనర్జీ వల్ల మీకు ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేటువంటిది గోచారం రూల్ చేస్తూ ఉంటుంది. గోచారం మీకు చూపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటాం. అంటే కాలము ఇలా ఉంది, ఇలా కాలం ఉంది కాబట్టి నువ్వు ఇలా ముందుకు వెళ్తూ ఉండు. కాలంలో ఇలా ఉన్నాయి పరిస్థితులు, నీకు ధనపరంగా ఇలా ఉన్నాయి, కుటుంబ పరంగా ఇలా ఉంది, గృహపరంగా ఇలా ఉంది, ఉద్యోగపరంగా ఇలా ఉంది అనేటువంటి చెప్పేదే గోచార ఫలితాలు. అయితే మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం గోచారం కంటే కూడా. అది గనక చాలా బాగుంటాయి కనుక గోచారంలో జరిగేటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి చాలా మటుకు తగ్గిపోతాయి. అలా కాకుండా అక్కడ మీకు జన్మజాతకంలోనే బలం లేదు, గోచారంలోనే కొన్ని పాపగ్రహాలు వచ్చి కాంబినేషన్స్ వచ్చేసాయి. అందుకే చూడండి, అసలు ఎప్పుడు మేము పడలేదండి ఇంత ఇబ్బంది అంటూ ఉంటాం. ఎందుకు? కారణం ఏంటంటే మీ పర్సనల్ చార్ట్లో మహాదశ, అంతర్దశ అనుకూలంగా లేదు, దానికి తోడు గోచారం అలా వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు సరైనటువంటి గృహంలో కూడా లేరు. మీరు ఉండవలసిన గృహంలో ఉండకుండా, అంటే మీకు సరిపోయే డైరెక్షన్లో ఉండకుండా దోషమున్న ఇంట్లో ఉంటే మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇవే నవగ్రహాలు అష్టదిక్కుల్లో ఉంటాయి కాబట్టి అది మళ్ళీ ఇంకొక దోషం ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా క్లియర్గా మీరు ఇల్లు చెక్ చేసుకొని
మీరు ఇవన్నీ నాకు తెలియవండి, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, నాకు వాస్తు తెలియదు, నాకు అంత చూపించుకునే స్తోమత కూడా లేదంటే చాలా సింపుల్ టెక్నిక్. లలితా సహస్రనామాలు నిత్యము పారాయణం చేయండి. ఏమీ అక్కర్లేదు, అమ్మవారి మిమ్మల్ని చూసుకుంటుంది, ఒక కన్న తల్లిలాగా. శ్రీమాత్రే నమః.